ఎన్నికల సమయంలో శ్రమపడి జెండా భుజాన పట్టుకొని కలబడి నిలబడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలను గుండెలలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను సోమవారం నిర్వహించారు. ముందుగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో దిగిన మంత్రులను నంద్యాల జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పలువురు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అలాగే మన జిల్లా గారికి, అలాగే మన రాజశేఖర రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి వాల్యూమ్ తగ్గిస్తే రీసౌండ్ తగ్గుతుంది. ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కేకును కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. మనమందరం కూడా సంతోషంగా రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం కష్టపడి జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుండెలలో పెట్టుకుని గుర్తించుకోవాలని కోరారు. గ్రూప్ రాజకీయాలు మానుకోవాలని, ప్రతి కార్యకర్తను ప్రోత్సహించే విధంగా నాయకులు పనిచేయాలని సూచించారు. గొడ్డలి పార్టీతో సమాజానికి హాని జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకుని పోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపే సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. మీ ఎమ్మెల్యే గారికి కానీ మంత్రులకు కానీ అందరికీ ప్రేమ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గుండెల్లో చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకునే వాళ్ళే ఈరోజు వేదిక మీద ఉన్నారు. కానీ పని ఒత్తిడిలో ఎక్కడైనా తప్పులో పొరపాట్లు జరిగితే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మండల గ్రామ స్థాయి నాయకులు అనేటువంటిది ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఈ ప్రతి నాయకుడు వెనకాల కూడా నిలబడింది, కలబడింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుంటుంది. మాకి గ్రూప్ రాజకీయాలు వద్దు, గ్రూపులతో రాజకీయంగా ఎదగలేరు. ఎవరైనా సరే, ఎంత నాయకుడైనా సరే చెప్తున్నా, ఎమ్మెల్యే అయినా కూడా చెప్తున్నాను, గ్రూపులతో రాజకీయాల్లో ఎదగలేరు. షార్ట్ కట్ పతనానికి దగ్గరగా ఏంటంటే గ్రూపులు కట్టేదే. గ్రూపులు కట్టినారంటే పతనానికి దగ్గరగానే. 40 ఏళ్ల రాజకీయం చూసినా నేను రాష్ట్రంలో. గ్రూపులు కట్టిన వాళ్ళు ఆగిపోయినారు. ఒక్కటే ఒక గ్రూప్ ఉండాలా, చంద్రబాబు నాయుడు గ్రూప్ ఉండాలా, నాకు కూడా ఒక గ్రూప్ ఉండాలా. ఏముండాలా అంటే నమ్ముకోండి వాడు ఎవడు అనేటువంటి తిరిగి చూసే గ్రూప్ ఉండాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసం, అరాచకం కొనసాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం వల్ల అనాథగా మారిపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రులు కావచ్చు, కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు రాత్రింబగలు కష్టపడుతూ రాష్ట్రంలో ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత దాదాపుగా 4000 కిలోమీటర్లు పండగ వాతావరణంలో సిసి రోడ్డు పోసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ, గతంలో ఆర్ఎండ్బి శాఖ అంటే ఎవరైనా గౌరవంగా తల ఎత్తుకొని కాంట్రాక్టర్, నేను ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే వరకు ఆర్ఎండ్బి శాఖను నిర్వీర్యం చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలములో 26,000 కిలోమీటర్ల పార్ట్ హోల్స్ అంటే
గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము గుంతలు పూడ్చే కార్యక్రమం కంప్లీట్ చేశాము అని ఈరోజు చెప్పగలుగుతా ఉన్నాం. ఇదే గుండెలి పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఏమన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేశారని చెప్పండి. మద్యపానం నిషేధం చేయలే. తర్వాత నిషేధం చేసిన తర్వాతనే నేను ఓటు అడుగుతానన్నాడు. అది ఆఖరికి ఏమన్నాడు, ఇద్దరు పిల్లలకు నేను డబ్బులు ఇస్తాను, పిల్లలకి ఇస్తాను అన్నాడు. అక్కడ మోసమే. ఏ కార్యక్రమం తీసుకోండి, ఏం సక్సెస్ చెప్పారో ఈ రోజు మన గురించి, మన పార్టీ గురించి ఈ రోజు రాస్తా ఉన్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అరాచకాలతో దౌర్జన్యాలతో విసిగెత్తిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి దుర్మార్గంగా జైల్లో ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలన కూల్చివేతతో ప్రారంభమై చివరికి వైసీపీ పార్టీ కూలిపోయిందని విమర్శించారు. ప్రమాణమైన కార్యక్రమం ఇంతమంది రావడం మీ అందరికీ చేతులకి నమస్కారం చేసినా మీరు కూడా తీసుకోలేమంట. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరే కార్యక్రమం. కాబట్టి మాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాం, అందరికీ పని మీ ద్వారా మాకు పని చెప్పి చెప్తున్నారు. రాత్రుల్లో కూడా మీ సేవ చేస్తున్నాం. మేమందరం కూడా ఎవరు కూడా కూర్చోవడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా నేను కానీ సహచర మంత్రివారు కానీ మన రాత్రుల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పనిచేస్తున్నాం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరైనా వచ్చినా ప్రత్యేకంగా ఎవరైతే ఆరోగ్యం బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి చెప్పాలి. ప్రతి పేదవాడికి కూడా సీఎం ఆడుకుంటున్నారు. భారతదేశంలో ఎవరైనా ఏ సీఎం ఇస్తున్నారా? ఎవరైనా ఆరోగ్య పరిరక్షణ కోసం, కార్యకర్తల కోసం వేరే ఎక్కడైనా ఇచ్చినారా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లికి వందనం 42 లక్షల మందికి వేస్తే ఆయన తల్లికి వందనం ఏ పేరు పెట్టాడు తెలియదు, కానీ మేము తల్లికి వందనం అని పెట్టి 67 లక్షల మందికి ఇచ్చాము. అది దానిలో ఎక్కువగా లబ్ధిదారులలో పొందిన వాళ్ళు మా సాయం చూసిందే. ఎందుకంటే పిల్లలు మాకు ఎక్కువ కాబట్టి ఎంతమంది పిల్లలునే మాకు అందరికి ఇస్తామన్నారు. మనం గర్వపడాలా? తప్పకుండా మనం స్థానిక సంస్థలు గెలిచి రావాలా. నష్టపోయేది మీరే చెప్తా ఉన్నా. మేము మా ప్రాణాల నుంచి మేము పనిచేస్తాం. మీరు మాత్రం గెలిచి రావాల్సిన బాధ్యత ఉద్యోగస్థానాల ఉంది. ఎందుకంటే మేమే మేము ప్రశ్నిస్తాం, మీకేం పని చేయలేదని చెప్పి ఆయన అడిగాము. ఆలోచన సరే జగన్మోహన్ రెడ్డి గారికి పలానా రోడ్డు కావాలని శాంక్షన్ చేశాడు, పలానా రోడ్డు కావాలని శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఇందాక ఏ రకంగా ప్రభుత్వం పోతాం, ఆయన లేకపోతే మాకు పని జరిగేదే. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, సంక్షేమం, అభివృద్ధి దిశగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించడం జరుగుతుందని, వైసీపీ నాయకులు మాజీ మంత్రి జగన్ మాటలు నమ్మి చెడిపోవద్దని హితవు పలికారు. వైసీపీ పార్టీ పేరు చివరకు గొడ్డలి పార్టీగా మారుతున్నదని పేర్కొన్నారు. వైసీపీ చేసిన అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు, మోసాలకు, అన్యాయాలకు గొడ్డలి పార్టీగానే పిలవటం సబబుగా ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఉందనేది మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడాలి, ప్రతి చోట పోటీలు పెట్టాలి, రఫా ఆడియాలని అనుకుంటున్నాడు. అవి ఏమి జరగవు, తుక్కుగా ఓడిపోతారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి. రఫాని మిమ్మల్ని ముందుకు తప్పి మిమ్మల్ని బలిపక్షం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం పార్టీకి సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఉన్నా రఫా గొడ్డలి. అసలు ఇందాక మిత్రులు జగన్ చెప్తున్నారు, అన్న ఈ గొడ్డలి పార్టీకి ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలని పెట్టుకుంటే బాగుంటుందేమో, అదే అలవాటు అయిపోతుంది. ప్రజలు కూడా మర్చిపోయేటట్టున్నారు, ఫ్యాన్ గొడ్డలినే గుర్తు పెట్టుకునేటట్టున్నారు అని చెప్పడం జరిగింది. అంటే ఎంత అరాచకం చేసింటే, ఎంత దారుణంగా వ్యవహరించితే ఈ గొడ్డలి అనేది ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోయి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోయి గొడ్డలి పార్టీగా నమోదవుతుందంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్త జయసూర్య, మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.